వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు చకచక జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లక్షల మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు అయితే ఇక్కడ చకచకా జరుగుతూ ఉన్నాయి. సో మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. రాత్రే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అత్యంత భద్రత నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే సచివాలయం ముందు ఇక్కడ దిమ్మిపై అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. దీనికి చుట్టూ కూడా మొత్తం అయితే కవర్లు అవన్నీ కూడా ప్లాస్టింగ్ అయితే కట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా దీన్ని ఇంతవరకు కూడా బయటకైతే విగ్రహం ఎట్లా ఉంటుంది అనేది అయితే రివీల్ అయితే కాలేదు. సో ఎట్లా ఉంటుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజల మనసుల్లో ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగానే మంత్రిమండలి కూడా ఆమోదం తెలపడం, ఆ తర్వాత సెక్రటేరియట్ ముందు ఏదైతే గతంలో ప్రధాన ద్వారం ఉందో ఎదురుగా బాహుబలి డోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సచివాలయం ముందుగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సో మనం ఇక్కడ సెక్రటేరియట్ ముందు ఎగ్జాక్ట్ ఇక్కడ బాహుబలి డోర్ల ముందు అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని ముందు కూడా చాలా ఎక్కువగా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయడానికి కూడా గతంలో ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉండిందో, సో ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్, గతంలో మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి కూడా అక్కడి వరకు కూడా వాటర్ ఫౌంటైన్స్ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే దీనికి చేయడం జరిగింది. గతంలో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ గేట్ ప్రస్తుతం అయితే మూసివేయడం జరిగింది. దాన్ని శాశ్వతంగా మూసివేశారు. అయితే ప్రస్తుతం ఎంట్రన్స్ ఏదైతే సీఎం కానీ మంత్రులు కానీ వచ్చే ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాన్ని నార్త్ ఈస్ట్కు మార్చడం జరిగింది. అదేవిధంగా నార్త్ నుంచి సౌత్కు రావడానికి ప్రత్యేకంగా ఒక రోడ్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో నార్త్ నుంచి రావచ్చు, అదేవిధంగా సౌత్ ఈస్ట్ నుంచి, సో ఈ రెండు వైపుల నుంచి కూడా వచ్చేందుకు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దీని చుట్టుపక్కల కూడా ఈ వాటర్ ఫౌంటైన్ పక్కన కూడా ఈ చెట్లు అదేవిధంగా పూల మొక్కలు ఉండేందుకు కూడా జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ అంటే 7, 8, 9 3 రోజుల పాటు ఈ ప్రజాపాలన ఉత్సవాలు ఏవైతే ముగింపు ఉత్సవాలు ఉన్నాయో ముగింపు ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని. అయితే 9వ తేదీన 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే పూర్తిగా వస్తా ఉన్నాయి, దాదాపు అన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. 9వ తేదీన మధ్యాహ్నం తర్వాత ఈ సచివాలయం ముందున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఏవైతే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శిస్తూ ఉంది, తెలంగాణ తల్లి విగ్రహ పోలికల్లో ఎట్లాంటి మార్పులున్నా సాధించేది లేదో అని ఒకవైపు. సో ఇది చూసుకున్నట్టయితే రాజకీయంగా అయితే ఒక వేడి అయితే మొత్తం మీద కనిపిస్తూ ఉంది పార్టీల మధ్యలో. మరి ఏ విధంగా ఉంటుంది విగ్రహం అనేది ఇప్పుడైతే కనీసం చూడడానికి కూడా ఇంకా కూడా అన్వీల్ చేయలేదు. సో డిసెంబర్ 9వ తేదీనే విగ్రహాన్ని చూడడానికి కూడా ఆవిష్కరిస్తారని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఎవరు దీన్ని రూపశిల్పి ఎవరు, అదేవిధంగా విగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి 9వ తేదీన మధ్యాహ్నం తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సచివాలయం ముందు ఆవిష్కృతం కాబోతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనుతో రాజ్ న్యూస్, హైదరాబాద్.